హలో, ఎవరు? దానియల్ గారు నమస్కారం అండి. నా పేరు గోపి అండి. నమస్కారం. ఏ గోపి? సార్ గోపి సార్. ఏ గోపి అంటే మామూలు గోపి సార్. గోపిలో ఎర్ర గోపి తెల్ల గోపి గోపి గోసిగాడు ఒకడు ఉన్నాడు సార్. ఇప్పుడు ఎవరి గురించి ఎందుకు సార్ నమస్కారం అన్న? మీరు నమస్కారం అన్నారు. గోసిగాడు అన్నావు కదా, గోసిగాడు వాడేమో వాడు నేను నమస్కారం అన్నాడు సార్. సార్ నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం సార్ మంది. నమస్కారం దానియల్ గారు. నమస్కారానికి ముందు సంస్కారం ఫస్ట్ ఉండాలి. అందుకే సార్ నమస్కారం అండి. కర్మగారం నా చేతులు. దానియల్ గారు నమస్కారం అండి. చెప్పండి సార్. నమస్కారం పెట్టండి సార్. తప్పే ఉంది సార్. తెచ్చుకోకూడదు, నాకు పెట్టాలనిపించాలి. అయ్యో అదేంటి సార్? ఇప్పుడు నమస్కారం మీరే అన్నారు. మీరు చెప్పితే ఎట్లా? పెద్దవాళ్ళు నువ్వు పెట్టిన నమస్కారాలు సంస్కారాలు ఉండవు. అయ్యో అదే ఎట్లా సార్? అంటే నమస్కారం అనేది ఉంటుందా? రాస్తుందండి సంస్కారం మతోన్మాదికి ఇవ్వలే గానీ. అయ్యో నేను మతోన్మాది ఎవరు చెప్పారండి? నేను మిమ్మల్ని ఏం అనలేదు కదా, వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించలేదు, మిమ్మల్ని ఒక మాట నేను అనలేదు. నేను మీకు మతోన్మాది మతోన్మాదులతోనూ దేశద్రోహులు తింటే మాట్లాడతా సార్. భారత మాతకి జై అనండి సార్. దేశద్రోహి కాదని మీరు ఒప్పుకుంటారు? భారత నాన్నకి జై. అదేంటి మాట ఏమైందండి? భారత మాతకి జై అంటారు. తప్పేముంది అట్లా? మాత అంటే తల్లి. నేను భారత నాన్నకి జై అంటారు సార్. ఒక్క నిమిషం సార్. మాత అంటే తండ్రిగా చూస్తున్నా. భారతదేశము తండ్రిగా చూస్తున్నా సార్. సార్ ఇప్పుడు తల్లిగా చూస్తున్నాను. నదులు తల్లిగా చూస్తారా తండ్రిగా చూస్తారా? నదుల్ని నేను నా భారతదేశాన్ని తండ్రిగా చూస్తాను. సముద్రుడినా సముద్రుడినా మీ భాషలో? నా భారతదేశాన్ని. ఇప్పుడు భారతదేశం అందరూ మాతృభూమి అంటారు, మీరు పితృభూమి అన్నారు. ఎలా సాధ్యం అది? అంటే మీరు రివర్స్ ఎలా ఉన్నారు? పితృలు లేకుండా మాతృభూమి ఎలా ఉండిద్ది? ఏంటండి కదా మాతృ ఉండేది. అవసరం లేదు సార్. గాలికి వ్యతిరేకంగా గాలి ఎక్కడి నుంచి పుట్టింది, నీరు ఎక్కడి నుంచి పుట్టింది? దానికి వ్యతిరేకంగా ఏముంది మరి పుట్టించడానికి? నేను ఒకటే చెబుతున్నాను. ఒకటి కాదండి. తల్లిదండ్రి ఉంటే పుడతారన్నప్పుడు మరి గాలికి ఎవరు తల్లిదండ్రి, నీరుకి ఎవరు తల్లిదండ్రి? గాలికి నా నాన్నకి, గాలికి తల్లిదండ్రి. తల్లిదండ్రులు ఉండరండి. గుర్తుపెట్టుకో. దానికి తల్లిదండ్రులు ఉండరండి. మీ గ్రంథాలు రాసుకున్నారు. అయ్యో గ్రంథం గురించి నేను గ్రంథం గురించి మాట్లాడలేదు. మా భారత నాన్నకి జై, మా భారత తాతకి జై. ఓకేనా? తాత ఏంటి సార్? ఇవన్నీ కొత్త పదాలు మీరు సృష్టించారు. నా ఇష్టం నువ్వేమో చెప్తారు. నా ఇష్టం అంటే తీసుకెళ్ళి ఏదైనా హాస్పిటల్ జరుగుతారు సార్. జాగ్రత్త. మరి మిమ్మల్ని మీరు ఇలాంటి మెంటలోడికి నేను ఉంది. ప్రపంచం మొత్తం సైనికులు కూడా మనకున్న సైనికులు మొత్తం కూడా భారత మాతకి జై అంటారు. మన సైనికులందరూ కూడా జెండా వందనం చేశారు. భారత మాతకి జై అంటారు. మీలాంటి సోదరులు అంటారు, మీలాంటి మతోన్మాదులు అంటారు, మీలాంటి అంటారు. దానియల్ గారు ఒకసారి ఏనండి సార్, నేను ఆ ప్రశ్న ఏనండి సార్. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. తీసేవయ్యా, నువ్వు తొక్కలేదు. అదే సార్. ఇప్పుడు క్రీస్తు ప్రేమను చాటారు సార్. తొక్కలు ఇక్కడ మాటలు మీరు మాట్లాడకూడదు. సాతాను గడవైతే దాంట్లో కాదండి. నోటికి వచ్చినట్టు మాట్లాడు. సాతాను మీరైతారు. గౌరవించి మాట్లాడుతున్నాను నేను. సాతాను మీరైతారు. నీకు అవసరం రికార్డ్ చేసుకుని పెట్టుకో. అయ్యా దానియల్ గారు మీ బొచ్చులో ఆడియో రికార్డు ఇది సెలబ్రిటీ కాదు. ఏనండి మీరే సెలబ్రిటీ కాదు. మీ ఆడియో పెట్టుకోవడానికి లేదు. అర్థమైందా? మా రంజిత్ తో ఎందుకు కాల్ చేశాను? దానియల్ గారు బాబా నేను ఎందుకు కాల్ చేశాను? అయ్యా దానియల్ గారు ఒకసారి ఏనండి. అర్థమైందా? రంజిత్ చౌదరి గారికి క్యాన్సర్ వచ్చింది. ఎలా చేసుకో దానియల్ గారు ఎందుకు చెప్పండి. మీకంటే నేను బాగా